నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య, జయలవకుశ వంటి సినిమాలను తెరకెక్కించిన బాబీ కొల్లి డాకు మహారాజ్ కు దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా ఇది. డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా చేశాడు. ఇక దబిడి దబిడి అనే ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెల్లా పర్ఫామ్ చేసింది. కథ విషయానికి వస్తే చంబల్ ఏరియాలో సీతారాం అనగా నందమూరి బాలకృష్ణ ఆయన భార్యతో కలిసి ఇంజనీర్ గా పనిచేయడానికి వస్తాడు. ఆ ఏరియా అంతా ఠాకూర్ కంట్రోల్లో ఉంటుంది. ఠాకూర్ చేసే మైనింగ్ వల్ల ఆ ఏరియాలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలోని పేదల కష్టాలు చూసిన సీతారాం వారికి అండగా నిలబడాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నానాజీ ఎవరు? ఓ ధనవంతుల కుటుంబంలో ఉన్న పాపను కాపాడాల్సిన అవసరం అతనికి ఏముంది? డాకు ఎవరు? అతను ఏమయ్యాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే డాకు మహారాజ్ మూవీ చూడాల్సిందే. బాలయ్య స్టోరీ సెలక్షన్ గురించి చెప్పాలంటే రూలర్ మూవీ వరకు బాలయ్య స్టోరీ సెలక్షన్ ఓ ఎత్తు. డైరెక్టర్ ఓ మంచి సీన్ చెబితే చాలు స్టోరీని పట్టించుకోకుండా ఓకే చెప్పేసేవాడు. అయితే రూలర్ సినిమా తర్వాత నుంచి బాలయ్య స్టోరీ సెలక్షన్ పూర్తిగా మారింది. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య 2.0 వర్షన్ చూపిస్తున్నాడు. ఈసారి కూడా బాలయ్య డాకు మహారాజ్ మూవీతో మరోసారి సీనియర్లలో తన డామినేషన్ చూపించేశాడు. 6-10 వయసులో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, నటన సినిమాకి ప్రాణం. బాబీ డియోల్ ని కూడా మాస్ గా స్టైలిష్ అవతారంలో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ కెఎస్ బాబీ. ఊర్వశి రౌతెల్లా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు ఉన్నా వీరిలో శ్రద్ధా, ప్రగ్యాల కాస్త ముఖ్యమైన పాత్రలు దక్కాయి. చెప్పడానికి స్టోరీ పెద్దగా లేకపోయినా కేవలం ఎలివేషన్స్, ఎమోషన్స్ తో డాకు మహారాజ్ సినిమాని నింపేశాడు డైరెక్టర్. బాలయ్యని ఇంత మాస్ గా, స్టైలిష్ గా ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టర్ చూపించలేకపోయాడనే చెప్పాలి. ప్రతి 10 నిమిషాలకు ఫ్యాన్స్ కి ఓ హై ఇచ్చే ఎలివేషన్ షాట్ పెట్టి ఫస్ట్ హాఫ్ ని నింపేశాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు బాగా తీసుకొచ్చి క్లైమాక్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టనట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గా సాగుతుంది. బాలయ్య సినిమాలో లాజిక్స్ ఉండవు, కేవలం మ్యాజిక్ చూడాలి. ఇన్ని రోజులు యువసింహం, నటసింహం, విశ్వవిఖ్యాత నటతేజో రూపం వంటి స్క్రీన్ నేమ్స్ వాడిన బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్ గా చూపించాడు బాబీ. డాకు మహారాజ్ మూవీలో ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏమీ ఉండవు. మాస్ మూమెంట్స్ కి తమనిచ్చిన దద్దరిల్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య ఫ్యాన్స్ కి ఖచ్చితంగా హై రేంజ్ కిక్ ఇస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ లోనూ హై క్వాలిటీ విజువల్స్ చూపించి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది డాకు మహారాజ్ చిత్ర యూనిట్. సినిమా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ కి ఈ క్రెడిట్ దక్కాల్సిందే. బాలయ్య సినిమా అంటే తమన్ ఊగిపోయి మ్యూజిక్ కొడతాడు. ఈ సినిమాకి కూడా తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది. బాలయ్య సినిమా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో తన హిట్ ట్రాక్ ని కొనసాగించాడనే చెప్పాలి. బాబీ కెరీర్ లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలో బెస్ట్ మూవీ డాకు మహారాజ్ అనొచ్చు. తమన్ మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ డాకు మహారాజ్ మూవీతో బాలయ్యను మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టాయి. మరి నందమూరి నటసింహం నటించిన డాకు మహారాజ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ లో చెప్పండి.